హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మా చెట్లను చూసి ఏంటి ఇలా ఉన్నాయి అనుకోకండి, అది మేము చేసిన పని కాదు. ఎందుకంటే అది తెలియాలంటే ముందు మీరు మా ఫ్లోర్ చూడాలి. చూసారా ఎంత అందంగా ఉందో? ఈ పాటికి అర్థమై ఉండిద్ది. మా ఓనర్ మా హౌస్కి పెయింట్స్ వేపిస్తున్నాడు అనమాట. చెట్లు తీసి లోపల పెట్టుకోవచ్చు కదా అని అంటారా? దానికి కూడా చిన్న కథ ఉంది, లాస్ట్లో చూపిస్తాను. ఇంత దారుణంగా అయ్యిద్దని మేము కూడా అనుకోలేదు గైస్. అందులో కూడా అన్నీ తీసి లోపల పెట్టుకున్నాం. అసలు ఇలా అయిద్దని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట వేస్తారన్నారు కదా అని చెప్పి అనుకున్నాము, అలా ఇదంతా చేస్తారని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా చాలా ఉందంట చేయడానికి, మరి ఏం చేస్తారో ఏంటో కానీ చాలా దారుణం చేసేసారు. వేసిన తర్వాత చూడడానికి అందంగానే ఉండిద్ది, కానీ క్లీన్ చేసుకునే వాళ్ళకి నరకం కనిపించిద్ది. ఇది ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూడండి ఎలా అయిపోయినాయో మెట్లు అంతా. కింద కూడా అది కప్పేశారనమాట. కింద పెయింట్ పడితే మళ్ళీ మరకలు మరకలుగా ఉంటుంది కదా అని పక్కింట్లో కూడా కప్పారు. ఇలాంటి తెలివైన వాళ్ళు నేను ఎక్కడో చూడలేదు. అదేదో ముందు మా ఫ్లోర్ ముందు కప్పున్నా బాగుండేది. నిగనిగలాడిపోతున్నాయి. ఎన్ని రోజులు ఉండవు. చేతులు మరకలు అవన్నీ పడిపోతే పెయింట్ మొత్తం అంతా మరకలు మరకలు అయిపోద్ది. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని ఇవాళ ముట్టుకున్నా. మా ఉయ్యాలు తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాం. ఇందాక కథ అన్నాను కదా, ఇదే అనమాట. అక్కడ ఉన్న చెట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఆ పెద్ద పెద్ద ఏంటంటే లోపల తీసుకురాలేక అక్కడే ఉంచుతామన్నమాట. అయినా కూడా వాటి మీద బెడ్షీట్లు అవన్నీ కప్పుతున్నాము, అయినా పెయింట్ పడకుండా. అయినా ఎలా పడిందో కానీ చుక్కలు చుక్కలుగా పడిపోయింది వాటి మీద కూడా పెయింట్. అక్కడ పైన ఉండాల్సిన ప్లాంట్సే అండి మేము లోపల పెట్టింది. ఇవి కూడా పెట్టొచ్చు, కాకపోతే అవసరం లేదని అన్నారని ఉంచేసాం మేము. తర్వాత వచ్చి చూస్తే ఇలా కొంచెం కొంచెం పడింది వీటి మీద. ఇట్స్ ఓకే, ఎలాగో అవి చెట్లు పెరగట్లేదు కదా అని చెప్పి ఉంచేసాం మేము కూడా. అన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టాలంటే కష్టం కదా, అందుకని చెప్పి ఉంచాం. చిన్న బెడ్షీట్ ఒకటి ఇచ్చామన్నమాట. పెయింట్ వేసినప్పుడు వాటి మీద కప్పుతామన్నారు. ఓకే, అదంతా ఓకే. ఆ టిన్ను కూడా మేము వాళ్ళ కోసమే పెట్టామండి. మన కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఈ మాత్రం అన్నా సాయం చేయాలి. మా మమ్మీ మళ్ళీ వీడియో తీశారు. ఇది చూడండి, వీళ్ళు ఉయ్యాల లోపల పెట్టాం కదండి, నేనని చెప్పి కూర్చుంటానని వస్తున్నారు దీంట్లోని. ఇదేదో వాళ్ళకి రాజా వాళ్ళు కూర్చుంటారు చూడండి సింహాసనం, దానిలా ఫీల్ అవుతున్నారు.